నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి సార్. అంటే నంబర్లు కనుక మిస్ మ్యాచ్ అయితే మీరు చాలా చెప్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే జీవితం పండగలా ఉంటుంది. కొంతమందికి అయితే యాక్సిడెంట్ నెంబర్స్ ఉంటాయి మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల, కొంతమందికి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి అయితే తెలియకుండానే లైఫ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అంటే మిస్ మ్యాచ్ నెంబర్స్ ఉండటంలో ఇలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్గా కూడా అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొని వచ్చారు, బిజినెస్ పీపుల్ని తీసుకొని వచ్చారు, పర్సనల్గా ఇండివిజువల్ క్లయింట్స్ ఏ విధంగా, కామన్ పీపుల్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చెప్పారు. సో ఈ వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడదామండి. మిస్ మ్యాచ్ నెంబర్స్ కనుక ఉంటే లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది? కొంతమందికి అయితే ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మీరు చెప్తారు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ 1, 6, సో ఇటువంటి కనుక కలిస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. ఎలా సార్ అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి, మిస్ మ్యాచెస్ నెంబర్స్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? 2 మిస్ మ్యాచ్ నెంబర్స్ అన్న. మీరు చెప్పినట్టు 1, 6. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. ఇద్దరు మంచోళ్ళే కలిసి ఒక రూమ్లో వేస్తే కొట్లాడి ఆ మనిషి ఎవరైతే ఆ నెంబర్ భరిస్తున్నారు 1, 6ని, దే హ్యావ్ హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, యాక్సిడెంట్స్, అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్. ఇంకోటి 3, 6. 3 జూపిటర్, 6 వీనస్. 3 దేవతలు, 6 రాక్షసులు. ఇద్దరు మంచోళ్ళే. ఒకే ఇంట్లో ఒకే మనిషికి 3, 6 ఉండకూడదు. అంటే 6 లెటర్స్లో పేరు వచ్చి 3వ నెంబర్ ఉండకూడదు. సో ఈరోజు 1, 6 గురించి చెప్తాను. ఈ ఒక సక్సెస్ స్టోరీ చెప్తే, ఈ 1, 6 ఎవరి పేరులో ఉన్నా అన్హ్యాపీ ఎండింగ్ తీసుకొస్తాయి, కోపం పెంచుతాయి, చేసే పనిలో బ్రేక్స్ వస్తాయి. ఒక చదువుకుంటున్నాడు, ఇంటర్ చదువు ఆపేయాలి, ఎవరితో కొట్లాడాలి, హెల్త్ ప్రాబ్లం రావాలి, లేదా యాక్సిడెంట్స్ అవ్వాలి. ఈ రాజేష్ అనే అబ్బాయి రేణిగుంట మండలం సంబంధించిన అబ్బాయి, తిరుపతి దగ్గర. సో వీళ్ళ పేరెంట్స్ ఏమంటే ఒక లాస్ట్ 7 జనరేషన్స్గా ఇంట్లో ఎవరు చదువుకోలే. వీళ్ళ ఫాదర్ 10th వరకు చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్న చదివించలేక వాళ్ళ ఫాదర్ కూలి, వీళ్ళు కొంచెం ఒక 2 acres ల్యాండ్ ఉంది, పొలం పనులు చేసుకుంటూ బయట పనులు చేసుకునేది. వీళ్ళ నాన్న 10th వరకు చదువుకొని చిన్న మెకానిక్ వర్క్ చేసేవారు ఆయన. సో ఎక్కడైనా బ్యాటరీ రిపేర్స్ లేదా కార్ రిపేర్స్, మెకానిక్ వర్క్స్ అని చేసేవారు. వాళ్ళ వైఫ్ వచ్చేసి, అంటే ఈ రాజేష్ వాళ్ళ మదర్ వచ్చేసి కూలి పని చేసుకునేది. వాళ్ళకి బలమైన కోరిక ఉండేది, పెద్ద పెద్ద ఆఫీసర్లు కారులో పోతుంటే నా కొడుకు కూడా ఇలా కారులో పోవాలి, మంచి మంచి బైకుల్లో పోవాలి, విమానంలో పోవాలి. అంటే మన లైఫ్ అంతా ఎంత సంపాదించినా ఏం లేదు, ఎవరైనా ఏముంది, ఆయన పేరు రామయ్య, పెద్దగా ఏమీ ఇన్కమ్ లేదు, పిల్లల్ని ఇద్దరిని చదివించాలి, మంచి స్టేజ్ తీసుకెళ్ళాలి. సో ఈ రామయ్య ఏం చేశాడంటే 2009లో వాళ్ళ తోడలుడితో పాటు ఈ అబ్బాయిని అదే తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి అప్పుడు 8th ఎండింగ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి విపరీతమైన కోపము, ఎవరి మాట అయినాడు. చదువుకుంటాను అనుకో, బాగా చదువుకోరా అంటే బుక్ ఇసిరేసేస్తాను, నేను చదవను, నువ్వేం చదువుకున్నావు, నువ్వు 10th కదా, నేను కూడా కూలి పని చేస్తా, నాకు చదువుకోవాలని లేదు. అంటే రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏదైనా శ్రద్ధ సరిగా పెట్టలేరు. సో మామిడి తోట ఉంది పక్కన, దొంగతనం పోయి కాయలు కోసుకురావడం, వాళ్ళు వచ్చి ఇంటికి కొట్లాడికి రావడం, మీ అబ్బాయిని చూసాం మేము అని. సో ఫాదర్కి భయం అయిపోయింది, వీడు ఇంటి మీద గలాటలు తెచ్చేట్టున్నాడు, కోపం ఎక్కువ అవుతా ఉంది, తల్లిని తిరుక్కోవడం. నాన్నైతే కొంచెం భయపడతాడు, తల్లిని అయితే తిరుక్కొని మాట్లాడతాడు, నేను చదవనమ్మా, నా వల్ల కాదు, మీ ఆయన చెప్పి నా వల్ల కాదు. సో నాన్నకు భయం స్టార్ట్ అయ్యింది, మనం ఎంత కష్టం ఇచ్చినా వీడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, పేర్లు ఏమన్నా లోపమ్మా. సో వీళ్ళ తోడలుడు ఇతను దగ్గర వచ్చినప్పుడు చెప్పి, అబ్బాయి వచ్చాడు, చదువుకోవాలి నాన్న అంటే అలాగే అన్న. సో కొంతసేపు మాట్లాడి అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి, అబ్బాయి పేరులో టోటల్ నంబర్ 25 రాజేష్లో. R అంటే 9, A అంటే 1, J అంటే 1, E అంటే 5, S అంటే 1, H అంటే 8. ఈ 25లో అచ్చులు అల్లులు చూడాలి, AE ఓవల్స్ అనమాట. 25లో A అంటే 1, E అంటే 5, 6 ఓవల్స్, 19 కాన్సనెంట్స్. ఈ 6 అనేది ఓవల్, 19 కాన్సనెంట్స్. 1కి 6కి పడదన్నమాట, 19 అంటే 1. సో 1, 6 ఎఫెక్ట్ వల్ల అన్హ్యాపీ ఉంటుంది, కోపం ఎక్కువైపోతుంటుంది, మంచి తీసుకోరు. సో కరెక్షన్ మార్చి నేను చెప్పానంటే, ఇప్పుడు వద్దు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, నెక్స్ట్ వీక్ కోర్స్ స్టార్ట్ చేయండి, కోర్స్ స్టార్ట్ చేశాక నా దగ్గర తీసుకోరండి, 1 వీక్ దగ్గర తీసుకోరండి అని. సో ఆ అబ్బాయి 8th హాలిడేస్ అనమాట, 1 month కోర్స్ రాశాక నా దగ్గర తీసుకొచ్చారు. నేను వాళ్ళ ఫాదర్ చెప్పాను, ఈ అబ్బాయికి మెడలో ఈ 2 స్టోన్స్ వేయండి, లక్కీ స్టోన్స్. ఎందుకంటే లక్కీ స్టోన్ మనం ఆ ప్లేస్లోనే తిరుపతి దగ్గర మనకు అంజమేడి దగ్గర మనం పూజలో పెడతాము. వీళ్ళు మన దగ్గర నుంచి ఒక 4-5 kilometers దూరంలో ఉంటారు. సో అక్కడ స్టోన్స్ వాళ్ళ నాన్న వేయించే, వాళ్ళ నాన్న ఉన్నారు, మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్, మా అబ్బాయి పెద్ద పొజిషన్లో ఉండాలి. అంటే వాళ్ళు ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ అని డిసైడ్ కాలేదు. ఎప్పుడైనా సరే మనం ఎవరు కరెక్షన్ ఇస్తామో వాళ్ళకే ఆలోచనలు రావాలి, మన బలవంతంగా నువ్వు ఇది చేయి ఇది చేయని చెప్పకూడదు. సో కరెక్షన్ తీసుకున్నాక 1 month వచ్చాడు, నేను చదువుకుంటానన్నా,
అన్నీ చూశాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి. కూలి చేస్తే 500, 600, 700, చదువుకుంటే లక్షలు వస్తాయి. సరే ఏం చదువుతావు? నేను డాక్టర్ని అవుతా. వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయితే మేము చదివించలేము సార్, ఇంజనీరింగ్ అయితే 30,000, 40,000, 50,000 కట్టగలము అని. నేను చెప్పా వాళ్ళ ఫాదర్కి, ఆ అబ్బాయిని వదిలేసేయండి. నేను చెప్పా ఎంబీబీఎస్ అంటే, నేను ఎంబీబీఎస్ కదా, ఆ అబ్బాయి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా డాక్టర్. మంచిదే అంటే ఆ ఏరియాలో వాళ్ళు ఉన్న ఏరియాలో ఎవరు డాక్టర్లు లేరు. వాళ్ళ గ్రాండ్ మదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోయింది అనమాట, కార్డియాక్ ప్రాబ్లంతో. డబ్బులు లేక సరిగా ట్రీట్మెంట్ ఇప్పలేదు. ఆ అబ్బాయి మనసులో పెట్టుకున్నాడు. ఈ 1 monthలో ఆ అబ్బాయి చేంజెస్ అనమాట. మా గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలి. వాళ్ళ ఫాదరు షాక్ అయ్యాడు, చదువుకోనన్నవాడు డాక్టర్ అంటున్నాడు, అవుతుందా అవ్వదా? ఈ నేమ్ పవర్ 1 monthలోనే ఆ అబ్బాయిలో చేంజెస్ తీసుకొచ్చింది. లక్కీ స్టోన్స్ చేశాక ఇంకా సో ఈ అబ్బాయి 10th క్లాస్ వచ్చేసి రేణిగుంట మండలం ఫస్ట్ వచ్చాడు. సో 10th క్లాస్ రేణిగుంట మండలంకి ఫస్ట్ వచ్చాడు. సో వాళ్ళ ఫాదర్ చెప్పాను, రేణిగుంట వద్దు ఈ అబ్బాయిని, ఇంకా తిరుపతిలో వేసేసేయండి. ఎవరి ఇయర్ కలుస్తున్నారు వచ్చి నన్ను. ఓకే, రేణిగుంటలో వద్దు, తిరుపతిలో వేసేస్తే ఈ అబ్బాయి కొంచెం అందం చూస్తారు కదా, బాగా చదువుకున్న వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతాడని. తిరుపతిలో ఈ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ వచ్చాడు, మొత్తం టౌన్ ఫస్ట్ వచ్చాడు. ఈ అబ్బాయి ఎంతమంది ఉంటారు ఇంటర్లో? చాలామంది నెల్లూరులో తిరుపతి చదువుతారు, కడపలో తిరుపతిలో చదువుతారు. కాబట్టి ఈ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ వచ్చాడు తిరుపతిలో 2013లో. తర్వాత లాంగ్ టర్మ్ ఫస్ట్ టైం రాసినప్పుడు సీట్ రాలే, షార్ట్ టర్మ్. సో వాళ్ళ ఫాదర్ కొంచెం టెన్షన్ పడ్డాడు. నేను చెప్పాను లాంగ్ టర్మ్ చేర్చేసేయండి, అబ్బాయి కొట్టేస్తాడు. వెంటనే అంత నా గ్రాస్పింగ్ ఉండదు, ఎంబీబీఎస్ అంటే 1 year వదలాలా అని. అది కూడా చెప్పేవాళ్ళు ఉండాలి కదా, సలహా ఇవ్వాలి. 1 year తీసుకున్నాడు, మంచి ర్యాంక్ వచ్చింది. కరీంనగర్లో ఎంబీబీఎస్ చేశాడు. అబ్బాయి 2015లో జాయిన్ అయ్యాడు, 2021లో కంప్లీట్ అయ్యింది. సో ఈజ్ వర్కింగ్ ఇన్ నౌ వన్ హాస్పిటల్, గెటింగ్ అరౌండ్ 70,000 శాలరీ పర్ మంత్. 70,000, 70,000. ఈ అబ్బాయి ఏమేమంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ పీజీ ఎగ్జామ్ ఉంది. పీజీలో ఎండి జనరల్ మెడిసిన్ కొట్టాలి, నెక్స్ట్ డిఎం ఎండి డిఎం కార్డియాలజీ చేయాలి. ఫిక్స్ అయిపోయాడు, అన్న 1 year లేట్ అయినా కూడా పీజీ కొడతాను, ఎండి అయినాక మళ్ళీ డిఎం చేస్తాను, అది అయినాకే పెళ్లి చేసుకుంటాను, అంతవరకు పెళ్లి చేసుకోను. ఇప్పుడు కంప్లీట్ మారిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఆ ఏరియాలో కూడా ఎవరు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంజనీర్లు ఉండొచ్చు. సో ఆ రేణిగుంట ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు మన పేరు మోగిపోతుంది. ఎవరైనా పిల్లలు చదువుకోకపోతే కిరణ్ వదిలేసేయండి, సొంత కొడుకులాగా చూసుకుంటాడు, క్లయింట్లా చూడను. సో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది, 2009 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 13 years. ఎవ్రీ ఇయర్ కలుస్తారు నన్ను, నేను అందరికి టైం ఇస్తాను. సో ఈ అబ్బాయి 70,000 అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద అమౌంట్. సో ఒక 5,000 పక్కన పెట్టుకుని బుక్స్కి ఎవ్రీ మంత్ బుక్స్ అది కొనుక్కుంటుంటాడు, ఇంట్లో 65,000 ఇచ్చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళ మదర్ ఫాదర్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ ఫాదర్ నంబర్ ఇస్తాను, మీరందరూ కూడా మీ ఆనందాన్ని అతనితో షేర్ చేసుకోవచ్చు. సో మట్టిలో మాణిక్యం అనమాట అబ్బాయి. అలాంటి ఊర్లో పుట్టి కూడా అక్కడ ఫ్రెండ్స్ పిల్లల 10th ఇంటర్కే బీడీలు సిగరెట్లు. ఆ ఏరియాలో ఇంటర్ చదివితే వాడు కాళ్ళు ఎగరేస్తాడు, నాకు మించిన మగవాడు లేడనేసి. 500 సంపాదిస్తే వాళ్ళు సాయంత్రం 300 తాగేయాలి. అట్లాంటి ఏరియా నుంచి వచ్చి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా చదువు మీదే ఫోకస్ చేసి నౌ ఐ థింక్ ఈజ్ లైక్ ఎ డైమండ్ ఇన్ దట్ ఏరియా. సో ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ నంబర్ 8008549282, 8008549282. క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే, మా నంబర్ చెప్పండి మేము మాట్లాడతాం. రే 100లో కాల్స్ వస్తాయిరా అంటే, అన్న మీకోసం మాట్లాడతామన్న. నిన్న నాకు సుమారు 10 మంది వాట్సాప్ పెట్టారు, నాకు చాలా బాగుంది మా నంబర్ ఇవ్వండి. సోమేషన్ అబ్బాయి మన ప్రతి ప్రోగ్రామ్ ఫాలో అవుతాడు అబ్బాయి, ఫ్రమ్ రాజమండ్రి. మా ఫ్రెండ్స్ నేను 100 మందికి ఇప్పిస్తే 100 మంది బాగున్నారు, జాబ్స్లో ఉన్నారన్న, నా గురించి కూడా చెప్పు అని. ఇంకొక రోజు క్లియర్గా చెప్తాను. ఇది మనం పేరు ఎంత చక్కగా పెట్టుకుంటే, రాజేష్ పేరులో ఒకే లెటర్ మార్చాను అన్న నేను. మీరు చూడండి సినిమాలో రాజేష్, ఎంతమంది రాజేష్లు వచ్చారు, 2 అడుగులు ముందే వేసినాక 5 అడుగులు వెనక్కి వేసారు లేదా? అవును. ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఒక కారులో పోతుంటే రమ్య రాజేష్, అబ్బాయి రాజేష్ అమెరికా నుంచి వచ్చాడు అబ్బాయి. ఈ పక్క వచ్చి ఆ కారు పడేకుంది 4 years బ్యాక్. దట్ గర్ల్ 6 years రమ్య చనిపోయింది, రాజేష్ చనిపోయాడు 1 week హాస్పిటల్లో ఉండి. ఈ 16 అనేది అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. నేను కనీసము ఒక 60,000 రాజేష్ ఇచ్చి అందరూ బాగున్నారు. బయట చూస్తుంటాం ఈ రాజేష్కి యాక్సిడెంట్ అయ్యింది, ఈ రాజేష్కి ఇలా దొంగలు పొడిచి వెళ్ళిపోయారని. చాలా బాధేస్తుంది. రాంగ్ నంబర్స్ని ప్రతి ఒక్కరు రాంగ్ తెలుసుకోవాలని నేను మన ఛానల్ ద్వారా మీ పేరు బాగుందా లేదా పేరు ఇవ్వండి నేను చెప్తానని చెప్తున్నాను. ఎందుకంటే బాగలేని వాళ్ళు వెంటనే రెడీ అయిపోయి దాన్ని కరెక్ట్ చేసేసుకోవాలి. పేరు మార్చను, చాలామంది పెడుతున్నారు, సార్ మా పేర్లు మార్చేసి కొత్త పేరు ఇస్తారని. మార్చను. నితిన్కి ఒక ఐ పెట్టాను, శ్రీనివాస్ రెడ్డి గారికి REDDE రెడ్డే అని ఇచ్చాను, పలికేది రెడ్డినే. అదేంటి సార్ సౌండ్ వేరే అవుతుంది కదా అంటే, రష్యా RUSSA, మనం రూషియా అనట్లేదు, రష్యానే. చైనాని మనం చిన్న అనట్లే, CHINA, చైనా అంటున్నాం. రాసే విధానం ముఖ్యం, పలికేది మాది. కడప
2008 వరకు CUDDAPH మనం ఎవరు వేరేగా పలకలే, కడపే అన్నాం. ఇప్పుడు KADAPA వైఎస్ఆర్ కడప, KADP కడపే అంటున్నాం. సో న్యూమరాలజీ ఏమంటే పలికే విధానం మారదు. రాసే లెటర్స్లో తమన్నాకు నాన్న 2004లో నాన్నగారు ఒక ఏ ఒక హెచ్ యాడ్ చేశారు. TAMANNAAH ఎవరైనా తమన్నా అంటున్నారా? సో న్యూమరాలజీ అంటే మన పేరులో దైవత్వం పెట్టుకోవడం, అదృష్టం పెట్టుకోవడం, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకొని లక్కీ కలర్స్ ఫాలో అయ్యి నేను చెప్పినట్టు గ్రహాలు సంతకం చేస్తే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే, అండ్ కలర్ కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, కలర్ థెరపీకి సంబంధించింది, లేదంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కలర్స్, అవి కూడా కంపెనీ లోగో కానివ్వండి, కంపెనీ వెబ్సైట్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది సిగ్నేచర్ విషయంలో కూడా రకరకాలుగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడి సంప్రదింపులు చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు కనుక నేమ్ పెడితే నేమ్ పెట్టేటప్పుడు కూడా ఈ నేమ్కి అపాయింట్మెంట్ అవసరమా కాదా అని చెప్పేసి మీరు దాన్ని తగ్గట్టు పెడితే, సో అపాయింట్మెంట్ అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుంటారు, లేదు అని అంటే దానికి తగ్గట్టే ఏదైనా స్టోన్ కానీ అవి కానీ రిఫర్ ఏమైనా చేస్తే చేస్తారు, లేదనుకుంటే అవసరం లేదు అని అంటే అవసరం లేదని చెప్తారు. కాబట్టి సో అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.